కవి సామ్రాట్గా పిలువబడే విశ్వనాథ సత్యనారాయణ గారి నవలలు నాటి తరాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. నేటి తరానికి మార్గదర్శకాలుగా నిలిచాయి. అలాంటి సత్యనారాయణ గారి నవలల్లో ఎంతో మంది పుస్తక ప్రియులని ఆకట్టుకుని అపురూప ఆదరణ సంపాదించి పెట్టిన నవల వేయి పడగలు. గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ పుస్తకంలో రాసిందంతా విశ్వనాథ సత్యనారాయణ గారు తన ఇంటి ఆరుబయట అరుగు మీద కూర్చుని తన సోదరుడికి నోటి మాటగా చెప్తుంటే వారి సోదరుడు ఈ పుస్తకాన్ని రచించారట. ఆధునిక నాగరికత, పాశ్చాత్య సంస్కృతికి మన దేశపు సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఎలా ప్రభావితమయ్యాయి అనే విషయాన్ని సుబ్బన్నపేట అనే గ్రామంలో జరిగిన కథగా రచయిత అద్భుతంగా మలిచారు. ఈ వేయి పడగల్లో కాలానుగుణంగా మనుషుల స్వభావం మారుతుందనే విషయాన్ని తెలియజేశారు. కాల ప్రభావానికి సుబ్బన్నపేటలో కనుమరుగవుతున్న ఒకప్పటి సంస్కృతి సాంప్రదాయాల వైభవాన్ని మళ్లీ తీసుకురావాలనే హరప్ప పాత్రతో పాటు గణాచారి, గిరిక అనే పాత్రలు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇక ధర్మారావు పాత్ర ద్వారా స్నేహం, గురు శిష్యుల బంధం, అన్నా చెల్లెల బంధం, భార్యాభర్తల అన్యోన్యత, భక్తి యొక్క అసలు అర్థం, దీని పవిత్రత వంటి ఎన్నో విషయాలని అద్భుతంగా రచించారు. ఇలా హృదయాన్ని ఆకట్టుకునే ఎన్నో పాత్రలతో తెలుగు సాహిత్య లోకానికి ఒక దిక్సూచిగా నిలిచిన ఈ నవల కాస్త సుదీర్ఘంగా ఉన్న చదివే కొద్దీ పాఠకుల్లో ఆసక్తి పెంచడమే కాక కథ ముగిసేసరికి వారికి ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ వేయి పడగలు విశ్వనాథ సత్యనారాయణ గారి నవలల్లో ఒక మాస్టర్ పీస్. ఇలాంటి అద్భుతమైన పుస్తకాన్ని మీరు కూడా మిస్ అవ్వకుండా చదవండి.